నమస్తే. గత కేసీఆర్ ప్రభుత్వం పెంచి పోషించిన దొంగల ముఠాని ఈ ప్రభుత్వం కూడా కొంతమందిని ఇంకా కంటిన్యూ చేస్తున్నది. కొంతమందిని తీసేశారు, కొంతమందిని లూప్ లైన్లో వేశారు, ఇంకా చాలామంది ఈ ప్రభుత్వంలో ఇంకా కంటిన్యూ అవుతున్నారు. సో వాళ్ళంతా రిటైర్డ్ ఆఫీసర్లుగా చలామణి అవుతున్నారు ఈ ప్రభుత్వంలో. సో అందులో భాగంగా స్త్రీనిధి అని దాదాపు ఆ స్త్రీనిధి బడ్జెట్ 5,400 కోట్ల బడ్జెట్. ఈ 5,400 కోట్ల బడ్జెట్ మహిళా ఎంపవర్మెంటు, గ్రామాల్లో ఉన్న మహిళలు వీటి కిందికి వస్తుంది. అంటే ఒక రకంగా ఇది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కిందికి వస్తుంది, అంతే కదా? పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ కిందికి వస్తుంది. సో గతంలో మినిస్టరు ఎర్రబెల్లి దయాకర్ రావు ఉండే, ఇప్పుడు సీతక్క గారికి ఆ మంత్రిత్వ శాఖ వచ్చింది. గతంలో ఎర్రబెల్లి దయాకర్ రావు మొత్తం ఆ నిధులన్నింటినీ దాదాపు ఇటు దారి మళ్లించి సగం దోపిడీ చేసి పెద్ద ఎత్తున ఇందులో స్కామ్ చేశారు. దీనికి కన్సర్న్డ్ ఈ స్త్రీనిధి ఎండీగా విద్యాసాగర్ రెడ్డి అని ఒకడు కొనసాగుతున్నాడు. సో ఆయన మీద చాలా పెద్ద ఎత్తున అలిగేషన్స్ ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి. బక్కా జడ్సన్ గారు వరుస కంప్లైంట్లతో విరుచుకుపడుతున్నారు. గతంలో ఆయన బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం పైన ఆనాటి ఇట్లాంటి అరాచక అధికారుల మీద ఆయన పోరాటం కొనసాగింది. గతంలో ఈ విద్యాసాగర్ రెడ్డి కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇదే డిపార్ట్మెంట్లో కంప్లైంట్స్ చేశారు. మళ్ళీ ఆయన గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా ఇంకా ఎట్లా కంటిన్యూ చేస్తారని తాజాగా మరో కొత్త కేసును తెర మీదకి తీసుకొచ్చారు. ఇందులో మొత్తం కంప్యూటర్లు, ల్యాప్టాప్లు ఇవన్నీ కొని పెద్ద స్కామ్కు తెరలేపినారట. జస్ట్ ఇందాకే ఇన్స్టిట్యూషన్ ఆఫ్ లోకాయుక్త ఆఫ్ తెలంగాణ హైదరాబాద్ కంప్లైంట్ చేశారు, ఫ్రెష్ కంప్లైంట్. మళ్ళీ ఇదేంటండి కంప్లైంట్? బిఫోర్ ద లోకాయుక్త కంప్లైంట్ అగెనెస్ట్ జి విద్యాసాగర్ రెడ్డి ఎండి అండ్ పి వేణుప్రసాద్ ఐటీ మేనేజర్ 2013 to January 2024 ఇన్ స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్, డిపార్ట్మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. రూరల్ డెవలప్మెంట్ కిందకి వస్తుంది ఇది. సో అడ్రస్ బ్రీఫ్ ఫ్యాక్ట్స్ రిలేటింగ్ టు ద యాక్షన్ కంప్లైంట్ ఆఫ్ స్త్రీనిధి ప్రొక్యూర్మెంట్ ఆఫ్ 40,000 ట్యాబ్లు ఫర్ వివోస్ అంటే విలేజ్ ఆర్గనైజర్స్ ఇన్ మండల్ లెవెల్ అండ్ 10,000 అంటే 10,000 ల్యాప్టాప్లు, 1,000 డెస్క్టాప్ సిస్టమ్స్ అంటే కంప్యూటర్లు, బీసీ సర్వర్స్, 5,000 ప్రింటర్లు అండ్ అదర్ ఐటీ ఎక్విప్మెంట్స్ అండ్ 70 lakh ఎయిర్టెల్ అండ్ విఐ సిమ్స్ అట, 2 నెట్వర్క్లకు సంబంధించి. ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ అండ్ ప్రింటింగ్ మెటీరియల్ ఈజ్ ఆల్సో ఏ హ్యూజ్ స్కామ్ అమౌంటింగ్ 500 crores సిన్స్ 2016 to 2021 త్రో టీఎస్టీఎస్. సో ఈ టీఎస్టీఎస్ది మనకి ఆల్రెడీ మనం పొద్దున్నే చదివినాం, పెద్ద స్కామ్ ఇది. ఈ ధరణి పోర్టల్ మొత్తం టీఎస్టీఎస్సీ చేతిలోనే పెట్టిండు. కేటీఆర్ ఎప్పుడంటే అప్పుడు ఓపెన్ చేయొచ్చు, ఏదంటే ఆ ఆప్షన్ మార్చొచ్చు, ఏ మూమెంట్ అది రిజిస్ట్రేషన్ చేయొచ్చు. ఇది పెద్ద స్కామ్ ఇది కూడా. సో ఇదే టీఎస్టీఎస్ ఆధ్వర్యంలో ఈ కంప్యూటర్లు వ్యవహారం కథ అంతా నడిచింది. సో ఏమంటున్నాడు ఈయన, దెర్ ఈజ్ నో పవర్ టు ఎండి అంటే పవర్, ఈ ఎండీకి ఎవరైతే విద్యాసాగర్ రెడ్డి అనే వ్యక్తికి ఎలాంటి పవర్స్ లేవట. ఇన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అకార్డింగ్ టు బైలా ఆఫ్ స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ లిమిటెడ్ which is registered under Cooperative Law of 1964 Act and continuing without proper GOs from Government of Telangana since 2019 in the institution. సో ఇది మొత్తం దొంగతనం అన్నమాట. అంటే ఎలాంటి అర్హత లేకపోయినా, హక్కు అవకాశం లేకపోయినా దాన్ని దొంగతనంగా ఇవన్నీ కొనేసారనమాట. ఇఫ్ ద కంప్లైనెంట్ ఆర్ ద పర్సన్ ఫర్ హూమ్ హీ ఈజ్ యాక్టింగ్ ఈజ్ అగ్రీవ్డ్, ద నేచర్ ఆఫ్ ది గ్రీవియన్స్ షుడ్ బి స్పెసిఫికల్లీ మెన్షన్డ్. సో ఇట్లా ఇది మనకి ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే ఈయన అన్నీ సబ్మిట్ చేశారు. ఇందులో మీరు చూడండి, ఇక్కడ ఇగో ప్రొక్యూర్మెంట్ నోటీస్, ఇదేందని ఇది టెండర్ ఫామ్, ప్రింటింగ్ అండ్ బుక్లెట్స్ ప్రాజెక్ట్స్ రిపోర్ట్ బుక్లెట్ స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్. సో ఇందులో చాలా క్లియర్గా నోటీస్ ఇన్వైటింగ్ టెండర్ ఫర్ ప్రింట్ వర్క్. సో ఈ టెండర్ కాపీ అనమాట ఇది. ఎవరు? పి వేణుప్రసాద్ మేనేజర్ ఐటీ స్త్రీనిధి అట. సో వీళ్ళంతున్నారు ఇందులో. ఈ మరి స్కామ్ ఏంది, ఎట్లా ఉన్నారు, మరి కంప్యూటర్లు లేవా ఏంటి అన్నది మనం ఇప్పుడు డిస్కస్ చేయాలి. నా ముందు బక్కా జడ్సన్ గారు ఉన్నారు. జడ్సన్ గారు కంప్లైంట్ చేశారు, మీ దగ్గర ఎవిడెన్స్ ఏమున్నది అంటే ఇప్పుడు 5,400 crores బడ్జెట్, మీరు 500 కోట్ల స్కామ్ జరిగిందని అంటున్నారు. సరే కంప్యూటర్లు కొన్నారు, ట్యాబ్లు కొన్నారు, ప్రింటర్స్ కొన్నారని అంటున్నారు. కొన్నవి ఉండాలి, ఉంటే ఇంకా స్కామ్ ఎక్కడ ఉంది ఏంటి అన్నది పాయింట్. ఇప్పుడు అసలు కొనలేదా, కొన్నామన్న పేరు చెప్పి ఇప్పుడు అదే కదా అన్న. ఇప్పుడు ఈయనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎండీకి కొనడానికి ఎటువంటి రైట్స్ లేవు.
ఇలా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసే హక్కు ఎక్కడైనా ఈయనకు లేదు. టెండర్ ఇవాళ మన లోకాయుక్త కోర్టు అది. లోకాయుక్త కోర్టులో మనము పెట్టింది ఏంటంటే అసలు టోటల్ దీనిపైన ఎంక్వైరీ చేయాలని చెప్పేసి. దీనిలో ఏ విధంగా టెండర్ ఎవరు ఏ కంపెనీ ఎవరెవరు బిడ్డు ఇందులో వేసిండ్రు, ఎవరెవరు బిడ్ వేసిండ్రు, కొన్న కంప్యూటర్లు ఎక్కడ ఎన్ని కంప్యూటర్లు కొన్నారు, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎవరెవరికి వాడుతుండ్రు, బెనిఫిషియరీ ఎవరు, ఎవరి దగ్గర ఈరోజు ఆ కంప్యూటర్లు ఉన్నాయి, ఆ 70 లక్షల సిమ్లు ఎవరి దగ్గర ఉన్నాయి, దీనికి ఎంత ఖర్చు అయింది, ఇది మొత్తం కంప్లీట్గా ఈరోజు మనం ఎంక్వైరీ చేయమంటాం. ఇవాటి వరకు ఇందులో ఆడిటింగ్ జరుగుతలేదు, ఆడిటింగ్ చేస్తలేరు. కోఆపరేటివ్ సెక్షన్ 51 ప్రకారం ఈరోజు కంప్లీట్గా ఇందులో ఆడిటింగ్, వీళ్ళ జీతాలు భత్యాలు ఎట్లా జరిగింది కొంత ఎంక్వైరీ చేయాలని చెప్పి మనం పెట్టాం. ఇవాళ వరకు ఆడిటింగ్ లేనే లేదు. ఇవాళకి కొనసాగే ప్రయత్నం చేస్తుండ్రు. ఎప్పుడైతే దీన్ని మొత్తం మీడియేటర్ జరిపింది మొత్తం ఈ వేణుప్రసాద్ అంటే ఆయన నడిపిండు. ఏది ఇందులో ఎవరైతే ఐటీ మేనేజర్ ఉండో ఆయన మధ్యలో ఉండి ఈ తతంగం మొత్తం నడిపిండు. ఈరోజు అంటే ప్రభుత్వ సంస్థలు మొన్న నేను కొన్ని ఎండీల మీద ఇచ్చిన, ఇక కోర్టుకు ఆశ్రయించే పరిస్థితి తప్పని పరిస్థితుల ఈ ఒక్కొక్క అన్ని కేసుల పైన ఒక్కొక్క ప్రతి ఇష్యూ పైన నేను కోర్టును ఆశ్రయించబోతున్నా రేపు. అందులో భాగంగా ఈ రోజు ఇది గవర్నమెంట్ పరిధిలో ఉన్నది కాబట్టి వాళ్ళు లోకాయుక్తాల కూడా అంత ఈజీగా కేసు తీసుకోరు అన్నావు. మొత్తం క్షుణ్ణంగా పరిశీలించి A to Z సూచిన తర్వాత మీ ఎలిగేషన్ ఏంది? ఇవి కొన్నారా కొనలేదా, కొంటే ఉన్నాయా లేవా, ఎంత కొన్నారు, నీకు పవర్సే లేవు, అసలు ఎండీకి పవర్స్ లేనప్పుడు నువ్వు ఎట్లా కొన్నావు, ప్రభుత్వ జీవోలో అజమాయిష్ పైన ఉంటుందా లేదా, నీ పైన ఆల్రెడీ అనేకమైన ఆరోపణలు ఉన్నాయి. ఈరోజన్నా స్త్రీనిధి అనేది ఉన్నది పేదోళ్ళ కోసము. ఇవాళ పేదోళ్ళ పేరు మీద బలిసినోళ్ళు బతుకుతున్నారు, అర్థమైందా, బలిసినోళ్ళు బతుకుతున్నారు, వాళ్ళే ఉన్నారు. రిటైర్మెంట్ అయిన ఎంప్లాయ్ IAS 5,400 కోట్లకు ఎవరు ఉండాలని ఆఫీసర్, ఒక IAS ఆఫీసర్ ఉండాలి. ఇదివరకు కాదు, నా బార్ల రిటైర్డ్ ఎంప్లాయ్ 50,000 54 రూపాయలు 54,000 జీతం ఏమో ఉంటుంది అనేది కాదు. రిటైర్ అయినా తీసుకొచ్చి ఇలా పెట్టింది. అప్పుడు ఇంద్రకరణ్ రెడ్డి చుట్టమో, ఇంద్రకరణ్ రెడ్డి సీఎం అన్న. ఈ రోజు ఎర్రబెల్లి దయాకర్ ఓడిపోయింది కేవలం స్త్రీనిధి చేయబట్టి. 2 ఇష్యూలు, ఒకటి ఎంపీడీఓ మన వాక్యాల పైన మనం కేసు వేసి దాన్ని దాదాపు 3 ఏళ్ళు నడిపి అందులో ఇది చేసి అక్కడ దాకా నడిచింది. దాని తర్వాత శ్రీనిధి అనేది గట్టిగా పట్టుకున్నాం. ఇందులో CSR ఫండ్స్ ఏదైతే కమ్యూనిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ కోసం ఖర్చు పెట్టాల్సిన అమౌంట్ మొత్తం తీసుకుపోయి ఆయన ట్రస్ట్కి వెళ్ళి దాని మీద కూడా ఎంక్వైరీ చేయాలి. ఈ రోజు అక్కడ ఎమ్మెల్యే పాలకుర్తి ఎమ్మెల్యే గెలిచిందంటే అన్న మెయిన్ ఈ బేస్ మీదనే. ఈ మంత్రులు చాలా మంది మంత్రుల పైన వ్యతిరేకత కాన్స్టిట్యున్సీలో తీసుకొని వచ్చింది. మనం ఒక్కొక్క స్టెప్ మీద దయాకర్రావును కొట్టడం అంత ఈజీ ఏం కాదు. అక్కడికి పోయి నేను వారి ఇంట్లో 3-4 సార్లు ప్రెస్ మీట్ పెట్టిన, ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇంట్లో ఏమని పెట్టినా దీని మీదనే పెట్టిన. ఈరోజు దీని మంత్రి సీతక్క గారు కూడా వేరే వారి ద్వారా నన్ను ఇన్ఫర్మేషన్ అడిగితే దాని డాక్యుమెంట్స్ అన్నీ పంపిన. ఇవాళ వరకు ఈయన మీద ఎటువంటి యాక్షన్ లేదు. ఇప్పటికి 40 రోజులు అవుతుంది. ఇవాళ ఇంకా పైపెచ్చుగా ఏమైంది తెలుసా, ఇలా కోర్టుకు పోవడానికి నాకు ప్రత్యేకమైన పరిస్థితి ఏంటంటే వీళ్ళ తమ్ముడు ఈయననే స్వీట్లు పంచారు. వీళ్ళ తమ్ముడు ఈరోజు వీళ్ళ బ్రదరు ముఖ్యమంత్రి కార్యాలయంలో చంద్రశేఖర్ రెడ్డి అన్నట్టు ఆయన సెక్రటరీగా జాయిన్ అయినట్టు, సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్ IFS ఆఫీసర్. ఇక మొత్తం పార తీసుకొని కూర్చోండి, ఇక నా నైటోడు నన్ను చేసేటోడు ఎవ్వరు ఏం లేరు, ఇక నేను బరాబర్ కొనసాగుతున్న స్టైల్లో ఉన్నాడు. అదేందా దీనిపైన ఇదే శ్రీనిధికి ఎండీగా కంటిన్యూ అవుతున్నాడు, ఎండీ ఉన్నాడు. ఇందులో వీళ్ళు అన్న ఈరోజు 40,000 ట్యాబ్స్, దాదాపు 1000 ల్యాప్టాప్స్ 40,000 ట్యాబ్స్ అన్న. ట్యాబ్ ల్యాప్టాప్స్ ఏమో 10,000 ల్యాప్టాప్స్, 10,000 ల్యాప్టాప్స్, 1000 డెస్క్టాప్స్, BC సర్వర్లు, 5,000 ప్రింటర్స్, 70 లక్షల ఎయిర్టెల్. ఇవన్నీ 2016 2021 వరకు ఈ TSTS ద్వారా కొన్నారు. TSTS ద్వారా కొన్నది ఈరోజు సెక్రటరియట్లో ఉన్న అవి అప్లయన్స్ అన్ని దీని త్రూ కొన్నదే. అవన్నీ ఎంక్వైరీస్ అంటే బయటకు వస్తుంది. దీని తతంగం నడిపింది ఎవరు, సబ్జెక్ట్ ట్రాక్ తప్పద్దని నేను కరెక్ట్ ఇద్దరిని ఇలా ఇన్వాల్వ్ అయిన ఇద్దరిని తీసుకొని వచ్చి ఇలా పెట్టిన. ఈ రోజు ఖచ్చితంగా లోకాయుక్త సీరియస్ తీసుకుంటున్నారు. మీరు గ్రౌండ్లో కనుక్కున్నారా, ఇవన్నీ ఉన్నాయా, డెస్క్టాప్లు ఇచ్చినారా? లేదు ఇవన్నీ ఇవ్వలేదా? వాళ్ళు పంపకాలు జరిగినాయి అన్న. ఎవరికి ఇచ్చిండ్రు, ఏంది, ఎక్కడికి పోయినాయి? 40,000 అంటే మనం అక్కడ దాకా పోగా అన్న. ఇది ఈ ఇన్ఫర్మేషన్ అంతా నాకు అందులోకెళ్ళి వచ్చిందే కదా బయట. నాకు ఇవన్నీ కొన్నాయి, నాకు
ఇంకా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇచ్చిన పైసలు నెక్స్ట్ ఇంకో కేసు ఉన్నది ఇంట్లో. ఉమ్, నెక్స్ట్ ఇంకో కేసు వేయబోతున్నా. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వడ్డీలోని రుణాలు ఇచ్చిన దానిపైన కూడా అదొక స్కామ్. అది తర్వాత ఉన్నది అది. ఉమ్, పెద్ద మనిషి నువ్వు ఈయన మర్యాదగా దీనికి జాబ్లకి వెళ్ళి రిజైన్ చేస్తే నువ్వు పోతలేవు కదా, నేను సెంచర్ కూడా జైలుకునే పంపుతా. ఉమ్, ఎవరు కాపాడుతారో కూడా చూస్తాను. నీ చంద్రశేఖర్ రెడ్డి కాపాడతారా, ఇంకెవరైనా కాపాడతారో కూడా అది కూడా చూస్తాం. ఉమ్, రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ రిటైర్డ్ అయినాక మళ్ళీ నౌకర్లో పోకుండా 30 లక్షల మంది రోడ్ల పైన తిరుగుతారు నౌకర్లు లేకుండా. ఆ? వీళ్ళు పోకుండా సిగ్గు లేకుండా మొన్న రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ జాబితా ఏదో తీసుకున్నారు అని ఏదో చేశారు కదా, శాంతకుమారి ఏదో తీసుకున్నారు. వాళ్ళ మనోళ్ళు ఎవరు బయట వాళ్ళు ఎవరు లిస్టింగ్ నడుస్తున్నట్టుంది. సరే ఏమున్నా అన్న, రిటైర్డ్ ఎంప్లాయీ అంటే నీకు రిటైర్మెంట్ ప్రభుత్వం ఇచ్చింది, గౌరవప్రదంగా నువ్వు వెళ్ళిపోయి ఇది చేసుకోవాలి, లేకుంటే వ్యాపారం ఏమైనా చేసుకో. ఈరోజు పిల్లలు ఒక్కొక్కరు 5 రూపాయల అన్నము 5 రూపాయల భోజనం తినుకుంటా ఊబర్లు జొమాటోలు నడుపుకుంటా ఈరోజు చదువుకుంటా ఉన్నారు. వాళ్ళ అన్న ఈయన 3,50,000 రూపాయల జీతం అన్న ఈయన చేసే సిపాయి పనికి. ఈయన ఒక జిల్లాకి ఈరోజు వరకు పోలే, ఒక్క జిల్లాకు ఒక రివ్యూ మీటింగ్ పోలే. ఈయన వాడే బండ్లు ఈయనకు 2 కార్లు ఈ పెద్ద మనిషికి. అర్థమైందన్న. ఈరోజు 500 కోట్ల రూపాయలని ఈయనకి ఇచ్చే జీతంలో 3,5,00,000 లక్షల జీతంలో దాదాపు 10-15 మందికి నౌకర్లు ఇవ్వచ్చు మనం. జీతం అంతా మళ్ళీ తిన్నది ఎంత? ఇప్పుడు తిన్నది 500 కోట్లు. ఇప్పుడు నేను అదే అంటున్నా, తినేది మొత్తం ఈ రోజు ఆయన కదులుతలేడు కాబట్టి అన్ని తీస్తున్నా. ఇప్పుడు ఈయనని ఎవరు కాపాడుతుండ్రు, ఎందుకు కాపాడాల్సి వస్తుంది, కాపాడాల్సిన పరిస్థితి ఏంటి అన్న. ప్రభుత్వం వచ్చిన తెల్లారికెళ్ళే నేను దీని మీద ఏది ప్రత్యుత్తరాలు చేస్తా ఉన్నా. చాలా మంది రిప్రజెంటేషన్లు ఇస్తున్నారు, దీనిపైన యాక్షన్ తీసుకోవాలి. ఈ పేదోళ్ళ సంస్థ అన్న, పేదోళ్ళ ఆర్థిక అభివృద్ధి కోసం పెట్టినటువంటి సంస్థల ఇది మురళి సార్ ఉండేది, దీనికి సర్ఫ్ కింద ఉండేది ఇది వరకు. ఏది ఆకునూరు మురళి గారు బ్రహ్మాండంగా నడిచింది, కొప్పరాజు గారు బ్రహ్మాండంగా దీన్ని డివైడ్ అయింది. వీళ్ళు ఇప్పుడు కేవలం ఇది పార్టీల కోసం, ఎంజాయ్మెంట్ కోసం దీన్ని డబ్బు తీసుకొని వాళ్ళు వాడుకోవడానికి కోసమే వాళ్ళు వాడుతున్నారు. పెద్ద బడ్జెట్ కదా అన్న, 5,400 కోట్లు. ఎంత ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ త్వరలో అన్న నెక్స్ట్ నేను అది బయటికి తీస్తాను. నేను చెప్పినా కదా రోజు కూడా తీస్తాను. ఒక్కొక్క సంస్థ మీకు చేత కాకుండా మీ దగ్గర సిఐడి ఉంది, ఏసీబీలు ఉన్నాయి, అనేక విజిలెన్స్ సంస్థలు ఉన్నాయి. మీ కాళేశ్వరం దొంగలను, ధరణి దొంగలను, మిషన్ భగీరథ మీకు దగ్గర నీకు చేత కాదు కదా, ఇక మేము వేసుకుంటా పోతాం. కన్సర్న్ మినిస్టర్ ఇప్పుడు సీతక్క కదా, సీతక్క గారు చెప్పే ప్రయత్నం చేయలేదా మీరు? అన్న అక్క దగ్గర పోయినరు, వాళ్ళు కలవాల్సి వచ్చి కలిసిండ్రు. నేను కూడా ఇంకో అక్క దగ్గర వాళ్ళు నాకు ఫోన్ చేసిండ్రు, డీటెయిల్స్ ఇస్తామంటే నేను డీటెయిల్స్ పంపిన. రివ్యూ మీటింగ్లు జరిగినాయి. ఇవాళ వరకు యాక్షన్ లేదు కదా. ఇప్పుడు ఎవరికైనా అంత దగ్గర ఇవాళ వరకు యాక్షన్ లేదు కదా. ఈయన ఎవరికి దగ్గర? ఇప్పుడు చెప్తాం, వాళ్ళ తమ్ముడు మొన్నదాకా ఇంద్రకరణ్ రెడ్డి పేరు చెప్పుకొని బతికిండ్రు దయాకర్రావు దగ్గర. దయాకర్ రావుకి ఇప్పుడు ముఖ్యమంత్రికి శత్రువులే కదా ఇల్లు. లేదు, అవును శత్రువే కదా. కదా అన్న శత్రువు మీద వరంగల్ చూడండి, ఎర్రబెల్లి దయాకర్రావు మీద స్టేట్మెంట్ నా తప్ప ఏ సిపాయిది ఉండదు. ఒక్క సిపాయి దీని మీద ఒక్క సిపాయి కాంగ్రెస్లో ఇవాళ అధికారంలో బుగ్గకార్లు పెట్టుకొని తిరుగుతుండ్రు, గన్మెన్లు వేసుకొని తిరుగుతుండ్రా. ఒక్క సిపాయి ఎర్రబెల్లి దయాకర్రావు ఈ స్కామ్ గురించి మాట్లాడినరా? బడ్వైజర్లు ఎవరైనా మాట్లాడినరా ఈ సిపాయిల గురించి? ఎవడు మాట్లాడలే, ఇంక్లూడింగ్ వినయ్ భాస్కర్, ఇంక్లూడింగ్ అరూరి రమేష్. అర్థమైందన్న, ఎవడు మాట్లాడలే ఇయాల్టి వరకు కూడా. మనం కొట్లాడుతున్నాం. మనం గెలిచిన ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు మీద గెలిచిన ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా మాట్లాడతలేరు. అన్న ఈరోజు మెయిన్గా జరిగిన స్కామ్ ఏంటంటే ఈ శ్రీనిధి ఫండ్స్ మొత్తం సిఎస్ఆర్ ఫండ్స్ పాలకుర్తికి వెళ్ళిపోయినాయి. దాదాపు 300 కోట్ల రూపాయలు. ఎర్రబెల్లి దయాకర్ సొంత ఫండ్ లెక్క ఒక ట్రస్ట్ క్రియేట్ చేసి అక్కడ ట్రైనింగ్ సెంటర్లో పంపిండు. హక్కు ఆయనకు లేదు, ఈ డబ్బు అక్కడ పంపండి. దయాకర్రావు జైలుకు పోవాలి, ఇంకా మించిన అవినీతికి ఏం కావాలి కదా, పోయిండ్రు. అది చేయబట్టి అక్కడ ఇదవుతుందని నేను పోయి పాలకుర్తిలో పోయి ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే గెలవంగానే ఏం చేయాలి, దాని మీద ఎంక్వైరీకి ఉత్తరాలు రాయాలి కదా. దయాకర్రావును ఎంక్వైరీ చేయాలి, దీనికి పైసలు పంపిన మీద వీని మీద ఎంక్వైరీ చేయాలని ఉత్తరం పెట్టాలి కదా. ఎందుకు పెడతలేరు? వాళ్ళు ఇంటర్వ్యూలు ఇచ్చట్లో బిజీగా ఉన్నట్టున్నారు ఇప్పుడు. ఎందుకు పెడతలేరు? అరే అన్న కనీసం ట్యాంక్ చెప్పలేదన్న. ఇంతగానం పోతే ₹1 తిరగకుండా నేను ఇంతగానం వర్ధనపేట పోయినా, పాలకుర్తి పోయిన, నేను ఒక నారాయణ రాజేంద్ర ఒక్కడే ఫోన్ చేసిండు. కానీ తక్కిన పాప అని ఒక్కరు ఫోన్ చేసి ఒక్క ఛాయ్ తాగలేననే వాళ్ళది. ఒక్క ఛాయ్ నా సొంత పైసలు పెట్టి డీజిల్ పోసుకొని పోయి మళ్ళీ నేను నా పైసలతో నా తిండి తిని నేను వచ్చి పని చేసిన. నేను ఎలక్షన్లో పైసలు తీసుకోకుండా ఉంటాడానా? అంత నిజాయితీగా ట్యాంక్ చెప్పరానా? కోదండరామ్తో 30,000 ఓట్లు వచ్చినాయని ఆయనకు ట్యాంక్ చెప్తాను అందరు. ఆ ఎన్ని ఓట్లు పడ్డా మరి ఆయన చెప్పాలి కదా. అంటే చెప్తున్నా నేను ఈరోజు దీనిపైన ముఖ్యమైన బాధ్యత ఇద్దరిదన్న. ఒకటి పాలకుర్తి ఎమ్మెల్యే,
నెక్స్ట్ సీతక్క గారు. వీళ్ళిద్దరూ వెంటనే మీరు దీనిపైన ఈ పైసలు సిఎస్ఆర్ ఫండ్స్ పాలకుర్తిలో ఖర్చు పెట్టింది, దాని మీద ఎంక్వైరీ కోసం ఆమె లెటర్ పెట్టాలి. సెకండ్ సీతక్క గారు మంత్రి గారు కాబట్టి మీరు వెంటనే ఈయన తీసేసి ఫస్ట్ ఎంక్వైరీ పెట్టాలి పైసల మీద. ఆయన ప్రతి కార్పొరేషన్ మీద దాదాపు 48 కార్పొరేషన్లో ఆడిటింగ్ లేదు ఈ 10 సంవత్సరాలు. ఆ కార్పొరేషన్ ఈరోజు కార్పొరేషన్ పుట్టించింది ఎందుకన్నా లోన్లు అప్పులు దేనికి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అప్పులు తేవాలి, తెలంగాణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అప్పులు తేవాలి అని ఎప్పుడన్నా తెలంగాణలో ఒక్క తెలంగాణ కాదు ఒక భారతదేశంలో ఒక చరిత్రాత్మకమైన ఏది చర్చించదగ్గ విషయం ఏంటంటే వరంగల్ సెంట్రల్ జైలును కూదబెట్టడం. అన్న నేను తప్ప ఒక్క లీడర్ మాట్లాడినా వరంగల్ ఎవరు లేరు, ఒక్క నాయకుడు. ఎంత పెద్ద ఇష్యూ అన్నా పరేషా ఒక్కొక్క సెంటర్, నేను ఢిల్లీలో ఎగ్జిబిషన్ పెట్టినా కదా ఒకసారి మీకు పంపిన, సెంట్రల్ జైలుకు కుదబెట్టిన మీ దగ్గర सेंट्रल जेल को गिरी लगे क्या? हाँ भाई सेंट्रल जेल का हमारे पास गिरी लगे, कल्वकुंड फैमिली चोर है, उसका बेटी का फार्म हाउस है అని అందరికి రోడ్ మీద వస్టోన్ పోయేటోనికి ఆడ అదే ఢిల్లీ చెప్పిన అంతమంది చెప్పిన. సెంట్రల్ జైలు మా జిల్లా సెంట్రల్ జైలు 53 ఎకరాలది, కాలాపాని జైలు తర్వాత, ఎర్రవాడ జైలు తర్వాత, తిహార్ జైలు తర్వాత 150 ఏళ్ళ చరిత్ర గల మా జైలు ఎట్లా కుదబెడతారా అని ఒక్క లీడర్ మాట్లాడినారా? ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈయన ఇంకా పదవిలోనే ఉన్నాడు కదా, మన తీసేసే కార్యక్రమాలు కానీ కంటిన్యూ చేయడానికి ఏమన్నా మీకు ఏమైనా సోర్స్ తెలుస్తున్నదా? పాతకపోతున్నట్టే కనబడుతుంది. ఎందుకు ఇంపార్టెన్స్ ఎందుకంత రీజన్ ఏంటంటే రీజన్ వాళ్ళు చెప్పాలి కదా. ఈ రోజు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడి నుంచి ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు చెప్తున్నా కదా, వీళ్ళ తమ్ముడు సీఎం సెక్రటరీ జాయిన్ అయినట్ట, చంద్రశేఖర్ రెడ్డి అంట, నిజామాబాద్ జాయిన్ అయ్యిండు. ఎప్పుడైతే ఓన్ బ్రదర్ కజిన్ బ్రదర్ ఏ రోజైతే ఆయన జాయిన్ అయ్యిండో ఆ రోజు స్వీట్లు పంచేసిండు, అయిపోయింది ఇక మనం పండుగ. 100 మంది అందులోకెళ్ళి కూడా బీకారు. ఈరోజు 1000 మంది అందులో ఆ సంస్థల ఊర్లల్లో 5000కు 6000కు జీతం చేస్తూ 5000 6000కు జీతానికి పనిచేస్తుంది ఇలా ఊర్లల్లో. ఏది ఈ సంస్థల శ్రీనిధి సంస్థలో ఉన్న వాళ్ళు 5 ఊర్లలో 5000. ఈ మహానుభావానికి ఈ సిపాయికి 3,50,000 రూపాయలు జీతం అర్థమైందా? పైగా 100 కోట్ల. ఈరోజు 2 ఎంక్వైరీస్ జరగాలి, కంప్యూటర్లో ఒకటి, సిఎస్ఆర్ ఫండ్స్ మిస్యూజ్ పైన ఒకటి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ పైన ఒకటి, కోఆపరేటివ్ యాక్ట్ 51 ప్రకారం ఎంక్వైరీ జరగాలి, వెంటనే దాని మీద ఆడిటింగ్ చేయాలి. నా ప్రధాన డిమాండ్ వీళ్ళతోని ఇక కాదని ఒక దాని మీద పైన నెక్స్ట్ ఒక్కొక్క దానిపైన అన్నిటిపైన ఖచ్చితంగా పోతాం. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ జడ్సన్ గారు. చూద్దాం, ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి. పాత గవర్నమెంట్లో ఉన్న దొంగలంతా మళ్ళీ ఈ గవర్నమెంట్లో కంటిన్యూ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నం చేయడంలో కొంతమంది సక్సెస్ అవుతున్నారు. సో అది సామాజిక వర్గమా, లేకపోతే ఇంకేదైనా రిలేషనా, ఇంకేమన్నా కావదు, లేదు నీకు సగం నాకు సగం అన్న రీతిలో జరుగుతున్నదా తెలియదు. కానీ మొత్తానికైతే ఇంకా కొంతమంది అధికారులు, రిటైర్డ్ అయిన వాళ్ళు, ఆల్రెడీ జాబ్లో ఉన్న వాళ్ళు ఇంకా కంటిన్యూ అవుతున్నారు. ఆయా డిపార్ట్మెంట్స్లో ఏ డిపార్ట్మెంట్లో అయితే దోపిడీ చేసిరో ఆ డిపార్ట్మెంట్లో స్టిల్ కంటిన్యూ అవుతున్నారు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫోకస్ పెట్టండి. ఇంకా మీకు ప్రజలు సమయం ఇస్తూ అన్నీ గమనిస్తూ ఉన్నారు. ఇంకా ఇది ముందు కూడా ఇట్లాగే కంటిన్యూ అవుతే గత ప్రభుత్వానికి వచ్చిన సిచ్యువేషన్ మీకు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళకి చాలా సమయం పట్టింది, మీకు ఆ సమయం కూడా ఇవ్వకపోవచ్చు జనం, నేను అనుకోవడం. ఆలోచించండి దయచేసి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.